morning, my dear students. Welcome to Shlokas Academy YouTube channel. In the last video, we have discussed about atom, what is atom, and what was the Dalton's atomic theory and the limitations of Dalton's atomic theory, then how to find out atomic mass and what is average atomic mass and which can be calculated by using traditional method and shortcut method in the previous video. And today we are going to start our syllabus atomic structure. And ఈ టాపిక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ మీకు ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు, మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంది ఈ టాపిక్. ఐఐటి అండ్ నీట్కి ఇంపార్టెంట్ అండ్ ఎంసెట్ కూడా ఇంపార్టెంట్. అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కంపల్సరీ ఈ టాపిక్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టువర్డ్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీకు ఈ వీడియో చూడండి, క్లాస్ అర్థమవుతుంది, ద క్లాస్ విల్ బి క్లియర్ అండ్ ద నోట్స్ మీరు కింద ఒక బ్లూ లింక్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మీకు నోట్స్ వస్తుంది. లేదా మీ నెంబర్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాట్సాప్ గ్రూప్ ఆల్రెడీ వీ హ్యావ్ క్రియేటెడ్ అండ్ దెర్ ఆర్ 14 పీపుల్. మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో కనుక యాడ్ అయితే మీకు డైరెక్ట్ నోట్స్ అందులో పంపిస్తాను. అదర్వైజ్ కింద బ్లూ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఆ బ్లూ లింక్లో కూడా మీకు నోట్స్ పంపిస్తాను. 2 మెథడ్స్ యూ కెన్ ఫాలో. అయితే బ్లూ లింక్లో ఏమవుతుందంటే సేమ్ క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. మళ్ళీ అంటే పవర్ పాయింట్ విత్ పవర్ పాయింట్ స్లైడ్ బై స్లైడ్ యూ కెన్ సీ ద స్లైడ్ బై స్లైడ్ అండ్ యూ కెన్ రైట్ డౌన్ ద నోట్స్. సో 2 మెథడ్స్ ఆర్ దే, డోంట్ బాదర్ అబౌట్ ది నోట్స్. ఇప్పుడు ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ అటామిక్ స్ట్రక్చర్. అసలు ఏంటి అటామిక్ స్ట్రక్చర్? మీన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది టాపిక్ ద డెఫినేషన్ ఈస్ దేర్. అటామిక్ స్ట్రక్చర్ అంటే ఏమర్థం అవుతుంది మనకి చూడగానే? అంటే ఆటమ్ గురించి స్ట్రక్చర్, ఆటమ్ స్ట్రక్చర్ ని తెలుసుకునే టాపిక్ అటామిక్ స్ట్రక్చర్. హౌ కెన్ యూ డిఫైన్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ? అంటే మన కెమిస్ట్రీలో 3 బ్రాంచెస్ ఉంటాయని చెప్పాను, ఫిజికల్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్. ఏ బ్రాంచ్కి వస్తుంది ఇది అంటే ఫిజికల్కి వస్తుంది. ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్, స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్ ఈస్ కాల్డ్ యాజ్ అటామిక్ స్ట్రక్చర్. అర్థమైందా? సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ దిస్ టాపిక్. And in this topic, what are the important subtopics? అంటే ఏ టాపిక్ నైనా నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే లిజన్ క్లియర్. జేఈ మెయిన్స్ సిలబస్ ఏంటి, నీట్ బోత్ సిలబస్ రాసి 1 by 1 సబ్ టాపిక్. దిస్ ఈస్ మెయిన్ టాపిక్ అండ్ హియర్ వీ హ్యావ్ 7 to 8 సబ్ టాపిక్స్. 1 by 1 సబ్ టాపిక్ we will discuss. Okay, so what are the subtopics that cover under this topic? Subtopics of this atomic structure, 1 by 1 we will cover. The first one, Dalton's law of Dalton's atomic theory. Dalton's atomic theory, right? This is first topic. ఆల్రెడీ దీని గురించి మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈస్ డాల్టన్స్ అటామిక్ థియరీ, 4 points that was proposed by Dalton's atomic theory and limitations also we have discussed. సో మళ్ళీ దీని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకోం, ఆల్రెడీ ఇట్ హ్యాస్ ఫినిష్డ్. అండ్ ద సెకండ్ సబ్ టాపిక్, డిస్కవరీ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్. డిస్కవరీ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్. Discovery of subatomic particles. And third, discovery of subatomic particles అంటే ఇక్కడ instead of subatomic you can also write fundamental particles. You can also write fundamental particles అంటే important. Fundamental అంటే ఏంటి? Important. So there are so many subatomic particles but all of them are not important, only some important are there. వాటిని ఏమంటాం మనం? fundamental particles అంటాం. So what are those? It may be proton, electron and neutron. In easy way you can remember it as pen. Pen, proton, electron and neutron. Proton, electron and neutron. Right. Now here we will discuss under this heading subatomic particles. Discovery of electron first, then proton, then neutron. వాళ్ళు ఎలా కనుగొన్నారు, ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, దిస్ ఇస్ టోటల్లీ థియరిటికల్ పార్ట్, థియరీ పార్ట్, బట్ ఇంపార్టెంట్ టువర్డ్స్ your theory examination and as well as competitive examination.
And third వచ్చేసి after in the discovery of subatomic particles, first we will discuss discovery of electron. Discovery of electron, then we will discuss discovery of proton, then we will discuss discovery of neutron, right? అంటే atom లో ఏవేవి ఉంటాయి subatomic particles? There are so many subatomic particles, but out of all those only these three are fundamental particles. అంటే ఈ మూడు ఇంపార్టెంట్. ఈ మూడిట్లలో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. అంటే ఎలక్ట్రాన్ ఎవరు డిస్కవర్ చేశారు, ఎలా చేశారు, అది ఇక్కడ డిస్కస్ చేస్తాం, దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ ఆల్సో. అండ్ ప్రోటాన్ ఎవరు డిస్కవర్ చేశారు, ఎలా, న్యూట్రాన్. సో ఈ త్రీ ఎక్స్పెరిమెంట్స్ అండ్ దేర్ డిస్కవరీస్ వి విల్ డిస్కస్ అండర్ దిస్ హెడింగ్, రైట్? అండ్ థర్డ్, ఇప్పుడు ఆటమ్, డాల్టన్ ఏం చెప్పాడు, ఆటమ్ అనేది ఫర్దర్ గా డివైడ్ చేయలేమని చెప్పాడు డాల్టన్. కానీ అది ఫాల్స్ అని ఎవరు ప్రూవ్ చేశారు? డిస్కవరీ ఆఫ్ సబటామిక్ పార్టికల్స్. అంటే ఆటమ్ లో సబటామిక్ పార్టికల్స్ ఉన్నాయని తెలిసినాక డాల్టన్స్ చెప్పింది మొత్తం రాంగ్ అని తెలిసిపోయింది. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ. దెన్ రైట్, డిస్కవరీ ఆఫ్ సబటామిక్ పార్టికల్ తర్వాత వీ హ్యావ్ ప్రూవ్ దట్ ఎలక్ట్రాన్ ఉంది, ప్రోటాన్ ఉంది, న్యూట్రాన్ ఉంది. ఇప్పుడు మీకు తెలిసిపోయింది ఆటమ్ లో ఏమేమి ఉన్నాయి, ప్రోటాన్, ఎలక్ట్రాన్ అండ్ న్యూట్రాన్, ఈ మూడు ఉన్నాయని తెలిసిపోయింది. అప్పుడు ఇమీడియట్ గా మీకు క్వశ్చన్ అరైజ్ అవుతుంది బ్రెయిన్ లో, ఏంది, ఓకే సార్ ఆటమ్ లో 3 సబటామిక్ పార్టికల్స్ ఉన్నాయి అంటున్నారు, మరి అవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయి, హౌ దే హ్యావ్ అరేంజ్డ్ విత్ ఇన్ ద ఆటమ్, ఆటమ్ లోపల అవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయి, వస్తుందా లేదా, ఆటోమేటిక్ గా మనకు వస్తుందా లేదా ఆ డౌట్. సేమ్ డౌట్ ఆ సైంటిస్ట్లకు కూడా వచ్చింది. వచ్చాక వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు. అరే సబటామిక్ పార్టికల్స్ ఉన్నాయని కనుక్కున్నాను చెప్పావు, మళ్ళీ ఇంకో క్వశ్చన్ అరైజ్ అయింది, ఈ సబటామిక్ పార్టికల్స్ ఈ ఆటమ్ లోపల ఎలా అరేంజ్ అయి ఉన్నాయి. So for that, atomic models was introduced. Atomic model. ఏంటి atomic model? Nothing but which indicates arrangement of subatomic particles within the atom. Arrangement of, ఏం చెప్తుంది atomic particles అంటే arrangement of fundamental particles. I am writing FP. FP means fundamental particles within the atom. Within the atom. ఆటమ్ లోపల అవి ఏ విధంగా అరేంజ్ అయ్యాయో చెప్పడానికి అటామిక్ మోడల్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండర్స్టూడ్? అయిపోయింది. ఈ అటామిక్ మోడల్స్ మళ్ళీ వేరు సైంటిస్టులు వచ్చారు, వేరు అటామిక్ మోడల్. ఒక ఆయన ఆటమ్ లో ప్రోటాన్, ఎలక్ట్రాన్ కలిసి ఉంటాయని చెప్పాడు, ఒక ఆయన ప్రోటాన్స్ మొత్తం యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అని చెప్పారు. సో మెనీ థియరీస్ వర్ దేర్. సో ఆ థియరీస్ ఏంటి, వన్ బై వన్ మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. థర్డ్, అటామిక్ మోడల్. And in this atomic model subtopic, again we have three more. What is that? The first one under atomic model, atomic models. What is atomic model? We have discussed it. It is nothing but a model which explains the arrangement of the subatomic particle within the atom. Atom lo unna fundamental particles ela arrange ayyayo cheppede atomic model. So again here we have three. What is that? Thomson's atomic model. ఇవన్నీ మీరు 10th క్లాస్ లో చదువుకునే ఉంటారు. థామ్సన్స్ అటామిక్ మోడల్, రైట్? వాటర్ మెలన్ అటామిక్ మోడల్ అంటారు దీన్ని, ప్లమ్ పుడ్డింగ్ అటామిక్ మోడల్ అంటారు, రెజిన్ పుడ్డింగ్ అటామిక్ మోడల్ అంటారు, రైట్? ఈ థామ్సన్ అటామిక్ మోడల్ తర్వాత నెక్స్ట్ రూదర్ఫర్డ్ అటామిక్ మోడల్, రూదర్ఫర్డ్ అటామిక్ మోడల్. దాని తర్వాత నీల్స్ Bohr's atomic model, Bohr's atomic model, and after that after Bohr's atomic model next ఏం వచ్చింది అంటే వేవ్ మెకానికల్ atomic model, రైట్? సో అటామిక్ మోడల్స్ అయిపోయాయి. మేజర్గా ఎన్ని వచ్చాయి? 4 అటామిక్ మోడల్స్ వచ్చాయి. దిస్ వాజ్ అవర్ థర్డ్ సబ్ టాపిక్. అండ్ ఫోర్త్ వచ్చేసి after that, dual nature of light. Dual nature of light means light possess dual nature, both particle and as well as wave nature. ఈ రెండు నేచర్స్ ఉంటాయని ఇందులో డిస్కస్ చేస్తాం. And under this dual nature only we will discuss quantum's theory. ఇది కూడా మీరు 10th క్లాస్ లో చదువుకొని ఉంటారు. Quantum's theory of radiation, Planck's quantum, scientist theory.
Planck's quantum theory of radiation, and after that photoelectric effects. Right. This is fourth subtopic. ఈ రెండు రిలేటెడ్ అంటే ఏంది ఈ రెండు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాయంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ లైట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ ఈ రెండు థియరీస్ తీసుకొచ్చింది, క్వాంటమ్ థియరీ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. రైట్. ఆఫ్టర్ దిస్ వి విల్ మూవ్ ఆన్ టు ది డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. అంటే లైట్ ఏ విధంగా డ్యూయల్ నేచర్ ఉంటుందో, డబుల్ యాక్షన్. రైట్. మ్యాటర్ కూడా డ్యూయల్ నేచర్ ఉంటుంది. అదే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. ద ఫిఫ్త్ వన్, డ్యూయల్ నేచర్ of matter. Dual nature of matter. Right. And here we will discuss de Broglie's wave equation. De Broglie's wave equation. Right. And seventh one, Heisenberg uncertainty principle. Ivanni scientist names. Heisenberg's uncertainty principle. Uncertainty principle. Right. And eighth one, right, Heisenberg uncertainty principle అయిపోయింది. Next here Schrödinger wave equation. అదే వేవ్ మెకానికల్ మోడల్ అన్నాం చూడు, అదే మళ్ళీ ఇక్కడ వస్తుంది. Schrödinger wave equation. Already we have written this one. So under this we will discuss about quantum numbers. Quantum numbers. Right. Here four quantum numbers ఉంటాయి. ఇవి కూడా మీరు 10th క్లాస్ లో చదువుకొని ఉంటారు. They are principal quantum number small n, azimuthal quantum number small l, magnetic quantum number small m, and spin quantum number small s. And ninth one, last, electronic configuration. అంటే మనం ఒక ఆటమ్ ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా రాస్తాం. మనకు ఒక 3 రూల్స్ ఉంటాయి. ఆల్బౌస్ ప్రిన్సిపల్, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అండ్ హూన్స్ రూల్ ఆఫ్ మాక్సిమం మల్టిప్లిసిటీ. అకార్డింగ్ టు దోస్ 3 రూల్స్ we will write the electronic configuration of each and every atom. అంటే ఇక్కడ electronic configuration లో we will discuss those 3 rules. After discussing those 3 rules, you will be in a situation that you can write electronic configuration of any atom given to you. అంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు ఏ ఆటమ్ ఇచ్చినా దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ యూ కెన్ రైట్ వెరీ ఈజీ. సో మొత్తం ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి? 9, and one already we have discussed, that is Dalton's atomic theory. సో 1 by 1 ఒక సీక్వెన్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు నోట్స్ కూడా అదే సీక్వెన్స్ లో రాయండి. దీనికి సంబంధించిన నోట్స్ ఎవ్రీథింగ్, నో నీడ్ టు కాపీ ఫ్రమ్ హియర్. రైట్. ఐ విల్ ప్రొవైడ్ వన్ బ్లూ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఆ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ బ్లూ లింక్ మీద క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ద నోట్స్. అంటే ద వీడియో విల్ బి ఇన్ ఇంగ్లీష్ మీడియం, కంప్లీట్గా ఇంగ్లీష్ లో ఉంటుంది. ఇన్ పవర్ పాయింట్. పవర్ పాయింట్ అంటే నీకు ఒక్కొక్క స్లైడ్ నువ్వు రాసుకునేంత సేపు వీడియోని పాజ్ చేసి యూ కెన్ రైట్ ఇట్, దెన్ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. నోట్స్ మీరు కంప్లీట్గా రాసుకోండి, బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. మీరు నోట్స్ రాసుకొని ఎప్పుడు వీడియో చూసినా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఒకసారి వినండి, తర్వాత నోట్స్ రాసుకోండి, అండ్ అగైన్ మళ్ళీ ఒకసారి వినండి, ఇట్ విల్ బి క్లియర్. అండ్ ఈ వీక్ నుంచి నెక్స్ట్ ఈ వీక్ నుంచి అంటే కమింగ్ మండే టు సాటర్డే, ఎవ్రీ వీకెండ్ సాటర్డే ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి అది కూడా గూగుల్ ఫామ్ ద్వారా. సో ఆన్లైన్లోనే మీకు ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఆ మోడల్లో ఎగ్జామ్ కూడా పెడతాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కామెంట్ బాక్స్లో యూ సబ్మిట్ యువర్ ఫోన్ నెంబర్ సో దట్ ఐ కెన్ యాడ్ యువర్ నెంబర్ ఇన్ టు అవర్ శ్లోకాస్ అకాడమీ వాట్సాప్ గ్రూప్, సో దట్ వీ కెన్ ఇంటరాక్ట్. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఆ గ్రూప్లో పెట్టవచ్చు, లేదంటే నాకు పర్సనల్గా వాట్సాప్ చేయొచ్చు. సో వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఓకే. So this is, and we will continue with next subtopic, that is discovery of subatomic particles, fundamental particles, right? So this is just introduction to the atomic structure.